స్వర్గలోకం గొప్పదా కాశీ గొప్పదా అని నేను చెప్తే మాత్రం మీ మనసు చివుక్కు మనొచ్చు కాశీ గొప్పది అన్నాను అనుకో, మీరు బాధపడచ్చు. అంతెందుకు కానీ నేను దివ్యమైన త్రాసు తయారు చేస్తాను అని ఆయన ఒక పెద్ద త్రాసు ఒకటి తయారు చేశాడు. అందులో ఒకవైపు స్వర్గలోకాన్ని పెట్టాడు ఒక తక్కెట్లో, ఒక తక్కెట్లో కాశీపట్టణాన్ని పెట్టాడు. ఏది బరువు అయిందో అటువైపు తక్కెడ కిందకి దిగిపోతుంది కదా, అటువైపు ఉన్న తక్కెడంటే కాశీ ఉన్నది కిందకి దిగిపోయింది, అందుకని భూమి మీదకి వచ్చింది. స్వర్గలోకం కాశీపట్టణం కన్నా తేలికైపోయి తేలిపోయి పైకి వెళ్ళిపోయింది. అంటే స్వర్గలోకంలో దేవతలు ఉంటారనుకుని వాళ్ళు సంతోషపడాలా, కాశీపట్టణానికి వచ్చే అవకాశం కలిగిందని మనం సంతోషించాలా? దేవతల కన్నా అదృష్టవంతులు ఎవరంటే కాశీపట్టణం వచ్చిన వాళ్ళే.